భారత చరిత్రలో ఒక చక్రవర్తి తన సింహాసనం కోసం తన కుటుంబాన్ని చంపాడు. మత ఘర్షణలు చేశాడు. ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేశాడు. వీడికి అసలు ఇంత హైప్ ఇవ్వకూడదు. ఈ వీడియోలో ఔరంగజేబ్ బయోగ్రఫీలా కాకుండా ముఘల్ ఎంపైర్ ఎలా ప్రారంభమైంది, ఔరంగజేబ్ ఎలా పాలించాడు, తన క్రూరత్వం ఎలా ఉండేది, బాలీవుడ్ ముఘల్ ఎంపైర్స్ని ఎందుకు మంచి వాళ్ళలాగా చూపిస్తుంది, స్కూల్ పుస్తకాలు నిజం చెప్తున్నాయా, ఈ ఒక మిస్టరీని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ముఘల్ ఎంపైర్ ఎలా స్టార్ట్ అయింది? 1526లో పానీపట్ యుద్ధం తర్వాత బాబర్, ఇతను తైమూర్ మరియు జంగీస్ ఖాన్ వంశానికి చెందినవాడు, ముఘల్ ఎంపైర్కి భూమికి వేశాడు. తన తర్వాత హుమయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ లాంటి చక్రవర్తులు సామ్రాజ్యాన్ని పెద్ద చేస్తూ వచ్చారు. కానీ వారందరిలో చివరికి ఒక అద్భుతమైన చక్రవర్తి పుట్టాడు. కాదు, ఒక రాక్షసుడు పుట్టాడు. అదే ఔరంగజేబ్. షాజహాన్కి 4 పిల్లలు. అందరిలో దరియా షిక్కో అనే ఒక గొప్ప బుద్ధిమంతుడు ఉండేవాడు. షాజహాన్ తర్వాత వాడికి రాజ్యాభిషేకం కావాల్సింది. కానీ ఔరంగజేబ్కి ఒక పిచ్చి ఉండేది. అదే పవర్ పిచ్చి. తన చెల్లెలి రోషానారా సహాయంతో తన అన్నయ్య దరియా షిక్కోని చంపి షాజహాన్ని ఆగ్రా కోటలో బందీ చేశారు. ఇంకా రెండోవాడు షహసుజ్ రాజ్యం నుంచి బహిష్కరించి తర్వాత చంపించాడు. ఇంకా మూడోవాడు మురద్ బక్షా తన స్నేహితుడు అని యాక్ట్ చేసి తర్వాత మోసం చేసి చంపాడు. తన తండ్రిని ఆగ్రా ఫోర్ట్లో తాజ్మహల్ని బయటికి చూడకుండా చనిపోయేంత వరకు బంధించి పెట్టాడు. ఇలా 1658లో ఔరంగజేబ్ రక్తంతో సింహాసనం చేరి సామ్రాజ్యంపై తనమని స్టాంప్ వేశాడు. కానీ ఇది మాత్రమే కాదు, ఔరంగజేబ్ మతానికి మించి వేరే ఏదీ ఉండదు అనుకున్నాడు. అతని డెసిషన్స్ హిందూ, సిక్, షియా, సుఫీవాని సాధించడం, వాళ్ళ సాంప్రదాయాల్ని నాశనం చేయడంపై అతని కన్ను ఉండేది. సంధ్యావేళల గంటల శబ్దం వస్తుంటే బ్రేక్ చేయమన్నాడు. హిందూ టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. 1669 కాశీ విశ్వనాథ్ టెంపుల్, వారణాసి. ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడానికి తనకు సమయం పట్టలేదు. అక్కడ జ్ఞానవాపి మసీద్ కట్టించేశాడు. 1670 కేశవదేవ్ టెంపుల్, మధుర కృష్ణ జన్మస్థలం. సోమనాథ్ టెంపుల్, గుజరాత్. ఇది నాశనం చేయడంలో తనకు స్పెషల్ అనిపించాడు. షిరిడిలో శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్, మధురా శ్రీకృష్ణ టెంపుల్ ఇవన్నీ తన ఆజ్ఞలో భూమిలో మిగిలిపోయాయి. ఇంకా జియా ట్యాక్స్ విషయంకి వస్తే 1679లో మళ్ళీ జియా ట్యాక్స్ ఇంపోజ్ చేశాడు. నాన్ ముస్లిం వాళ్ళు తన ఎంపైర్లో ఉంటే ట్యాక్స్ కట్టాలి, లేకపోతే ఇస్లాం యాక్సెప్ట్ చేస్తే ఫ్రీ అని చెప్పుకుంటూ వచ్చాడు. 1675లో సిక్ గురు తెగ్ బహదూర్ని చంపించాడు. గొప్ప మరాఠా వీరసింహం శివాజీ మహారాజ్తో ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు పోరాడాడు. తర్వాత సంభాజీ మహారాజ్ని చంపాడు. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలంటే పైన ఉన్న వీడియో క్లిక్ చేయండి. ఔరంగ్ దృష్టిలో ఒకటే ఉండేది, హిందూ రాష్ట్రాన్ని తీసేసి ముఘల్ ఎంపైర్లో ముస్లిమ్స్ని బలవంతులను చేయడం, భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ ఎంపైర్లా చేసి తన నామం చరిత్రలో రాయడం. ఇలాంటి వాడు రాయల్ ట్రెజరర్ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని చెప్పుకుంటారు. డైలీ టోపీలు కుట్టుకుంటూ డబ్బులు సంపాదించేవాడు. తన జీతంలో 500 రూపాయలు సమర్పించి పుస్తకాలు చదివాడు. ఇంకా ఫత్వా ఆలంగిరి విషయానికి వస్తే ఈ పుస్తకంని ఔరంగజేబ్ తన టైంలో ముస్లిం స్కాలర్స్తో కంపైల్ చేయించాడు. ఇది చాలా ఆర్థోడాక్స్ ఇస్లామిక్ క్లాస్ని ఇంపోజ్ చేసింది. హిందూస్, సిక్, సూఫీస్ అండ్ షియాస్ మీద అప్రెషన్కి బేస్గా ఉంటుంది. ఇంత చేసిన వాడు పెద్ద ధైర్యవంతుడా అంటే అస్సలు కాదు. ఔరంగజేబ్కి పాయిజన్ అంటే చాలా భయం. తన ఫుడ్ని టెస్ట్ చేసి పంపించడానికి సర్వెంట్స్ను కూడా పెట్టుకున్నాడు. బ్లాక్ మ్యాజిక్ అంటే అసలు భయపడి చచ్చేవాడు. తన ఆస్ట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి రిచువల్స్ కూడా చేసేవాడు తన ఎనిమీస్ని కష్ట చేయడానికి. 50 సంవత్సరాల క్రూర పాలన తర్వాత 1707లో ఔరంగజేబ్ చనిపోయాడు. మరణ సంజీవిని తింటుంటే తన భయం ఎక్కువయింది. ఆయన మనసు భయంతో కప్పుకొని చనిపోయాడు. తన శాసనం ముగిసిన తర్వాత ముఘల్ ఎంపైర్ సరిగ్గా లేవలేదు. వీర శివాజీ మహారాజ్ లాంటి మంచి నాయకుల వల్ల మరాఠాలు ముఘల్ ఎంపైర్ని చెరిపేస్తూ వచ్చారు. బాలీవుడ్ మొఘల్ ఎంపరర్స్ని మంచి వాళ్ళగా ఎందుకు చూపిస్తుంది? సినిమాల్లో మొఘల్ ఎంపరర్స్ని గొప్ప మహారాజుల్లో చూపిస్తున్నారు. మొఘల్ ఈ అజాం, జోధా అక్బర్లో వీళ్ళు చాలా గొప్పగా కనిపిస్తారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు తన కుటుంబాన్ని చంపిన రాక్షసులు, సాంప్రదాయాలను కాల్చేస్తున్న మహాక్రూరులు. ఈరోజు బాలీవుడ్లో ఎలా బ్రిటిష్ని నీతిపరులా చూపిస్తుందో అలా మొఘల్ను మంచి వాళ్ళలా చూపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఇండియాలో ఎక్కువ ప్రొడక్షన్ హౌసెస్ బాలీవుడ్లోనే ఉండేవి. బాలీవుడ్లో ఏ మాఫియా డామినేట్ చేస్తుందో మనందరికీ తెలుసు. వాళ్ళు వేరే అజెండాతో హిస్టరీని మారుస్తున్నారు. స్కూల్ బుక్స్లో ఔరంగజేబ్ని ఎందుకు మంచి వాళ్ళ చూపిస్తున్నారు? స్కూల్లో మన హిస్టరీ బుక్స్లో నిజం చెప్పడం లేదు. అందుకే ఒరిజినల్ హిస్టరీని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం.
ఔరంగజేబ్ని ఒక గొప్ప ఎంపరర్లా చూపిస్తున్నారు, బ్రిటిష్ని ఒక సివిలైజ్డ్ రూలర్స్లా చూపిస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ 2 రాక్షసుల వల్లే మన భారతదేశం ఇలా అయ్యిందని చెప్పొచ్చు. వీళ్ళు హిస్టరీని ఎందుకు ఇలా మారుస్తున్నారు? భారత్లో ఒక స్పెసిఫిక్ గ్రూప్కి ఓట్ బ్యాంక్ పాలసీస్లో ఈ ముఘల్ని మంచి వాళ్ళ చూపించడం అవసరమైంది. స్కూల్లో బుక్స్లో హిస్టరీస్ని సెలెక్టివ్గా ప్రజెంట్ చేసి ప్రజలు నిజం తెలుసుకోకుండా చూడడానికి ట్రై చేస్తున్నారు. ఈ చరిత్రలో మనం ఒకటి నేర్చుకోవాలి, నిజంని అర్థం చేసుకోవాలి. ఔరంగజేబ్ని చదివితే రాజకీయం, మతం మీద తగిలిన ప్రభావం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, దీనికి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక చరిత్ర మిస్టరీతో. థ్యాంక్ యూ. ఎంఆర్ఓ ఆఫీస్